నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డీజిల్ కొరత నివారించాలంటూ వైసీపీ శ్రేణులు నిరసన. చేపల మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్. దొంగ బంగారం కొనుగోలు కేసులో జ్యువెలరీ షాప్ యజమాని. క్యాన్సర్ బారిన పడకుండా HPV వ్యాక్సిన్ రక్షణగా నిలుస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. లయన్స్ క్లబ్, స్పిరిట్ క్లబ్, ఫెమినా క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లిగూడెంలో HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా HPV వ్యాక్సిన్ పనిచేస్తుందని తెలిపారు. క్యాన్సర్ అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, 14 సంవత్సరాల బాలికలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి లయన్స్ క్లబ్ అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు, మహేంద్ర, త్రిమూర్తులు, భాస్కర్, రంజిత్ పాల్గొన్నారు. ఒకసారి చూడండి సార్ ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్పిరిట్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఫెమినా, లయన్స్ క్లబ్ సంయుక్తంగా లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం వారు కలిసి సంయుక్తంగా మరి ఈ 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ 160 మంది పిల్లలకి ఈరోజు ప్రివెన్షన్ క్యాన్సర్కి మరి వాళ్ళు మందులు ఇస్తూ ఉన్నారు. ఇది బయటకుండా ప్రభుత్వం 14 సంవత్సరాల నుంచి మనం ఫ్రీగా క్యాన్సర్ బారిన ఎవరో పడకూడదని మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో, ఎందుకంటే రోజు రోజుకి కల్తీ ఆహారం తిని అందరికీ కూడా ఈ క్యాన్సర్ రావడం, క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు, కుటుంబాలన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఆర్థికంగా. మరి దాని నుంచి ప్రాణం కూడా కాపాడుకునే విధంగా క్యాన్సర్ అనేది ముందు రాకుండా ఈ యొక్క డ్రగ్ని డాక్టర్ సురేంద్ర గారు, అదే పర్సనల్గా డాక్టర్స్ కూడా మన క్లబ్లో ఉన్నారు కాబట్టి బావాజీ గారు, ఇంకా పద్మిని గారు, ఇంకెవరు ఉన్నారు డాక్టర్లు ఈ డాక్టర్లతో పాటుగా మా లయన్స్ క్లబ్ సభ్యులు బత్తుల ప్రసాద్ గారు, అదే పెదపోలు భాస్కర్ గారు, ఇంకా మా లయన్స్ క్లబ్ కిరణ్ గారు అందరూ కూడా ఈ మంచి ఉద్దేశంతో చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నపిల్లలు క్యాన్సర్ బారి పడకుండా ఉండే విధంగా చేసి ఈ కార్యక్రమానికి మరి పూర్తిగా వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు క్యాన్సర్ అనేది రాకుండా చేసే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లిగూడెంలో HP పెట్రోల్ బంక్ వద్ద నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. తొలుత వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీగా నినాదాలు చేస్తూ వెళ్లారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. అసలు వ్యవసాయం వద్దన్న ఈ చంద్రబాబు వ్యవసాయ రైతులు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి ఫారెన్ టూర్కి వెళ్లారని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి అవసరమైన డీజిల్ అందుబాటులో ఉంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అన్నారు. పంట కోతకు వచ్చిన సమయంలో ట్రాక్టర్లకు, వ్యవసాయ పరికరాలకు డీజిల్ అత్యంత అవసరమని, భారతదేశంలో ఎక్కడా లేని డీజిల్ కొరత ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఎందుకుందని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు డీజిల్, పెట్రోల్ అందుబాటులోకి తీసుకురాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రోజుకి ఎంతమందికి మీరు పెట్రోల్, డీజిల్ కొడుతున్నారు? ప్రభుత్వం వీళ్ళకి ఎవరికైనా డీజిల్ కొట్టమని MROలు వచ్చి కొట్టిస్తున్నారు. ఎన్ని లీటర్లు కొట్టిస్తున్నారు? ఏం జరుగుతుందన్న దాని మీద కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ముందు చూపు లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోస్తా తీరంలో వరి పంట అంటే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పంట. అసలు వరినే పండించొద్దు, మీరు శనగలేమని మీరే చెప్పారు అని వరి కల్చర్ కూడా తక్కువ చేయించినా కూడా ఇవాళ మీకు ఇదివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకే కేంద్రాల ద్వారాగా పంట నమోదు కార్యక్రమాలు ఇచ్చేసి ఎంత పంట నమోదు ఉంది, రబీ సీజన్లో ఎంత వస్తుంది, ఖరీఫ్ సీజన్లో ఎంత వస్తుంది, దీనికి మనం ముందు చూపు ఎలా చూడాలి, అక్కడ ఉన్నటువంటి IAS అధికారులని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, సివిల్ సప్లైస్ని ముందు చూపుతో ఎలా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపి
ఈ రాష్ట్రాన్ని ముందుకు వ్యవసాయ రంగంలో తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు వ్యవసాయ రంగంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సింగపూర్లో సోద్యాలు చూడటానికి వెళ్ళాడు. ఇవాళ రైతులందరూ ఇక్కడ ఆకాశం వంక చూసి మొన్న ఈ మధ్యన మబ్బు మేఘావృతం అయినప్పుడు చినుకులు పడితే ఈ ధాన్యం తడిసిపోతే ఎంఎస్పి 1750 రూపాయల నుంచి మళ్ళీ ఏదన్నా మళ్ళీ 1300 1400 కొంటారేమోనని ఆకాశాన్ని వంక చూసి గుండె గుబులతో ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు మీకు ఈ యొక్క ఏదైతే పంట నమోదు కార్యక్రమం ద్వారాగా ఎంత పంట వస్తుంది, ఈ పంట పాతలకు ఇదివరకు రైతు కూలీల ద్వారాగా ఇవాళ వరి కోతలు జరిగాయి. ఇవాళ ఆ కాలం నుంచి ఇవాళ టెక్నాలజీగా మారిన తర్వాత ఇవాళ కోత మిషన్ల ద్వారాగా ఇవాళ వరి కోతలు జరుగుతున్నాయి. తర్వాత ఈ పశువుల కోసం ఈ గ్రాసు వరిగడ్డి కోసం మళ్ళీ మిషన్ల ద్వారాగానే బండిల్స్గా చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు మేలు చేస్తామని మీ అందరి వందన మీడియా సోదరుల తరపున మీడియా సోదరులు కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రజలకు తెలియజేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా గొంతు నొక్కే కార్యక్రమం చేస్తుంది. మీరు ఎంత నొక్కినా ఈ గొంతు ఆగదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అండగా ఉంటుందని మీ అందరి ద్వారాగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై. తాడేపల్లిగూడెం చేపల మార్కెట్ ను సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి మురుగు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. చేపల వ్యాపారుల వద్ద వారి సమస్యలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో ఉన్న మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో మహిళా వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుందని, దోమల బెడద పెరిగిందని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలపై స్పందించిన కమిషనర్ మరుగుదొడ్ల మరమ్మతులు, నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మార్కెట్లో వ్యాపారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. మార్కెట్ సమీపంలో అన్నా క్యాంటీన్ను సందర్శించిన కమిషనర్ భోజనం నాణ్యతపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని, పరిశుభ్రత పాటించాలని క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు. చాలా ఫేమస్ పురాతనమైన మార్కెట్ అది. అక్కడ చేపల వర్తకులు అందరూ కూడా రావడం, అక్కడేమో డ్రైనేజీ సౌకర్యం లేక డ్రైన్ల మీద ఎంక్రోచ్మెంట్లు ఉండడం వల్ల డ్రైన్ మూసిపోయి మొత్తం అంతా డ్రైన్ బ్లాక్ అయిపోవడం, తర్వాత వాటర్ సప్లై లేకపోవడం, తర్వాత టాయిలెట్స్ లేకపోవడం, ఇలా 3 రకాల సమస్యలు చెప్పారు. ఆ 3 కూడా టాయిలెట్ కూడా చూస్తే చాలా దుర్వాసనతో చాలా డ్యామేజ్ అయిపోయి ఉంది. దాన్ని రిమూవ్ చేసేసి కొత్త టాయిలెట్ కట్టడానికి ప్రపోజల్ మా ఏఈలకి డీల్కి ఆర్డర్స్ ఇచ్చాం. అలాగే ఇప్పుడు డ్రైన్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. గతంలో నేను రావడం అప్పుడు వచ్చినప్పుడు డ్రైన్ కూడా శాంక్షన్ పెట్టాము. అది ఎస్టిమేట్ అయ్యి టెండర్ కూడా అయిపోయింది. కాంట్రాక్టర్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ అక్కడ ఎంకరేజ్మెంట్ తీయకపోవడం వల్ల ఆ రోజున వర్క్ అవ్వలేదు. ఇప్పుడు ఎంకరేజ్మెంట్లు తీసి మేము ఆ డ్రైన్ కట్టడానికి రెడీ అవుతున్నాం. తర్వాత బోర్ అన్నారు, బోర్ కూడా రిపేర్లు చేయించి బోర్ 100% అది వాటరు, టాయిలెట్, ఈ డ్రైనేజ్ అన్ని సౌకర్యాలు కల్పించడానికి మన మున్సిపాలిటీ నుంచి మేము శాంక్షన్ ఇస్తాం. రేపటి నుంచి వర్క్లు మొదలెడతాం. దొంగ బంగారం కొనుగోలు ఆరోపణల నేపథ్యంలో సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఓ జ్యువెలరీ షాప్ యజమానిని కొత్తపేట ఎస్ఐ ఆరా తీశారు. గత 2 రోజుల క్రితం కూడా ఇదే షాప్ లో అయినవెల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇక్కడికి చేరుకుని సదరు షాపు యజమానిని విచారించారు. మరింత విచారణ నిమిత్తం కొత్తపేట పోలీస్ స్టేషన్ కు సోమవారం రాత్రి జ్యువెలరీ షాప్ యజమానిని తరలించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో డొక్కా సీతమ్మ 117వ వర్ధంతి కార్యక్రమాన్ని బాలగంగాధర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తాడేపల్లిగూడెం ఫౌండర్ ఎల్లపు విజయసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ సేవలను గుర్తు చేసుకుంటూ ఆమె స్ఫూర్తితో ఎల్లపు విజయసారథి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. పలువురు మాట్లాడుతూ ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఆ దారిన వెళ్లే వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపేవారని, బ్రిటిష్ వారు కూడా ఆమె చేసే సేవల గురించి విని ఆశ్చర్యపోయేవారని కొనియాడారు. మన ఆంధ్రుల అన్నపూర్ణైన డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలాగే సారథి గారు మేమంతా కలిసి ఈ కార్యక్రమం చేయడం సారథి గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఘనంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి యొక్క ఔదార్యం భవిష్యత్ తరాలకు కూడా, మనకి ఇప్పుడు వింటున్నాం, భవిష్యత్ తరాలకు కూడా తెలియాలంటే ఆవిడ వాడవాడల ఆవిడ విగ్రహాలు ప్రతిష్ఠ జరిగి ఆవిడ యొక్క ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. కాబట్టి మన తాడేపల్లిగూడెంలో ఎన్నో దాన ధర్మాలు చేసే మన తాడేపల్లిగూడెంలో డొక్కా సీతమ్మ గారి విగ్రహ ప్రతిష్ఠ కోసం ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలందరూ కూడా సుముఖంగా వారి యొక్క బిల్డింగ్ని మనకు తెలియజేశారు. ఖచ్చితంగా అందరూ పెద్దల సహకారంతో తప్పనిసరిగా మళ్ళీ వర్ధంతి వచ్చే సమయానికి తాడేపల్లిగూడెంలో సముచితమైన స్థానంలో డొక్కా సీతమ్మ గారి విగ్రహ ప్రతిష్ఠ జరగాలని, దీనికి పట్టణ ప్రజలు పెద్దలు అందరూ సహకరించాలని, ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కార్మోద్యమై ఈ వచ్చే వర్ధంతి లోపుగా ఈ కార్యక్రమం జరగడానికి మాకు అందరూ పెద్దలందరూ సహకరించాలని, అలాగే ఆదిలక్ష్మి గారు వారికి కూడా ఖచ్చితంగా మేము ఉంటామండి, ఖచ్చితంగా చేద్దామని అన్నారు. అదేవిధంగా ఈ ప్రయత్నం ముందుకెళ్లాలని, మీ అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బాలగంగాధర సోషల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఎల్లపు సారథి గారు వారి మిత్ర బృందం కలిసి ప్రతి సంవత్సరం డొక్కా సీతమ్మ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన అందరికీ తెలిసిందే. మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు అన్నదానానికి పేరు. ఏదైతే మనందరికీ స్ఫూర్తి ఎవరైతే ఉన్నారో వారు డొక్కా సీతమ్మ గారు. ఆ డొక్కా సీతమ్మ గారు అన్నదాన సీతమ్మ గారు అని కూడా వారిని అందరూ గౌరవంగా పిలుచుకునేవారు. ఆమె ఆకలితో ఉన్న ఎవరు ఉండకూడదు, ఆకలి అనే పదం వినిపించకూడదు అని చెప్పి ఆవిడ జీవించినంతకాలం అన్నదానం చేస్తూనే వచ్చారు. మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యంగా పంచుకున్న వారందరినీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేయవద్దని తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ రైతులకు సూచించారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెంటపాడు మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రస్తుతం కోతల సమయం ఉన్నందున కోత మిషన్లకు ఎక్కువ మోతాదులో డీజిల్ అవసరం పడుతుందని, అందువలన కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా కూపన్లపై డీజిల్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, వరి కోతకు ఇబ్బందులు లేకుండా సంబంధించిన సమాచారం అందిస్తామన్నారు. పెట్రోల్ బంకుల్లో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. మండే స్వభావం గల పెట్రోల్, డీజిల్ వంటి వాటిని ఎక్కువ మోతాదులో నిల్వ చేసుకుంటే అగ్ని ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. పెంటపాడు మండలంలోని రైతులందరికీ విజ్ఞప్తి అండి. మరి ఇప్పుడు రైతులు వరి కోతకి సంబంధించినటువంటి ఆయిల్ సంబంధించి అందరూ ఆందోళన చెందుతున్నారు. అక్కర్లేదని ప్రతి వాళ్ళు కూడా కూపన్ ఇవ్వడం జరుగుతుంది. పెట్రోల్ బంకుల్లో కూడా ఎప్పుడు ఏది వస్తుందో కూడా మేము ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా ఆందోళన చెంది అవసరానికి మించి మీ దగ్గర నిల్వ చేసుకోవద్దని తెలియజేస్తున్నాం. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా పోలీస్ అండ్ రెవెన్యూ తోటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాళ్ళకి కూడా కొద్దిగా కేర్ సీట్ అయితే ఉంది, కానీ దయచేసి అందరూ కూడా ముందుగానే ఆలోచించి నిల్వ చేసుకోవడం వల్ల ఈ కేర్ సీట్ వస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా అక్కర్లేదు. ప్రతి కోత మిషన్కి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ అందరి యొక్క సూచనల మేరకు సఫిషియెంట్గానే ఉంది. రాబోయే రోజు వస్తుంది, సరిపోతుంది. కాబట్టి ముందుగా నిల్వ చేసుకోవడం వల్ల ఇటువంటి వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా నిల్వ చేసుకోవద్దు. మీ అందరికి కూడా వరి కోత మిషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా
మరి అగ్రికల్చర్ ఆఫీసర్ వారి ద్వారా మీ అందరికి కూడా కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హార్వెస్ట్ అవుతుందో వాళ్ళకి ముందుగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుద్ది. ఎక్కడైతే ఇంటిమేషన్ వస్తుందో ఆయిల్ రాగానే వాళ్ళందరికీ కూడా మేము తెలియజేసి ఆయిల్ కూడా ఎప్పుడు వెళ్ళాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా సహకరించండి. అదేవిధంగా లారీలకు కానీ అన్నిటికి కూడా ఇవ్వటం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డులో వేంచేసి ఉన్న దక్షిణముఖ అభియాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రతి మంగళవారం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు స్వామివారిని దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను వితరణ చేస్తామని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా దాతల సహకారంతో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా దాతల సహకారాన్ని అందించి ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందుకోవాలని కోరారు. చలివేంద్రం నిర్వహించబడుతుంది. ఇలాగే వర్షాలు పడే వరకు కూడా ఈ చలివేంద్రాన్ని కంటిన్యూ చేస్తాం. భక్తులందరూ కూడా దీనికి ఎవరైనా మజ్జిగ దాతలు ఉంటే సహకరించి దీన్ని నిర్వహించడంగా కొనసాగేలాగా కోరుతుంది. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో వేంచేసి ఉన్న శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద గత 40 సంవత్సరాలుగా వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని దారిన పోయే ప్రజానీకానికి అందరికీ స్వామివారి సన్నిధిలో, భారతీయ సన్నిధిలో మానవ సేవలే భాగంగా ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో స్థానికుల ఆర్థిక సహాయంతో గత 40 సంవత్సరాల నుంచి కూడా మే నెల, జూన్ నెల వర్షాలు పడే వరకు కూడా రోజుకి 25 లీటర్ల మజ్జిగది ఈ యొక్క వెళ్ళే ప్రజానీకానికి చలివేంద్రంగా ఏర్పరిచి ప్రజల యొక్క దాహార్తిని చేర్చడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు తమ శక్తి కొలది ఈ మానవతా సేవలో తమ వంతుగా పాల్గొని ఈ యొక్క మజ్జిగ చలివేంద్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించి మానవతా దృక్పథంతో చేసే సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.